వైఎస్ఆర్ పార్టీ ఎవడనున్నది అని రాజశేఖర్ రెడ్డి రాజారెడ్డి ఉన్నా తప్పనిసరిగా న్యాయం జరగాల్సింది. అది పాయింట్. దేవుని దగ్గర కాంప్రమైజ్ లేదా? భగవంతుడికి అన్యాయం చేసినాక ఇక మానవుడు మనం పుట్టించి మన భవిష్యత్తు చూసిన దేవునికి అన్యాయం జరిగింది కాబట్టి అది వైఎస్ఆర్ పార్టీ ఏ పార్టీ అయినా కనవసరం. ఎవరు ఆ రోజుల్లో ప్రభుత్వంలో ఉన్నారో ఆ ఆఫీసర్లు కానీ అందులో ఎవరు ఇన్వాల్వ్ ఉన్నారో అందరిని బయట పెట్టాలి, అందరి మీద శిక్ష ఇవ్వాలి. సిబిఐ ఎంక్వైరీ చేస్తే వాస్తవాలు. ఎందుకంటే అక్కడ ఇలా టీడీపీ అది మన పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి ఉంది కాబట్టి దీని మీద కొత్త అనుమానాలు రాకుండా సిబిఐ డైరెక్ట్ ఇవాళనే ఆర్డర్ ఇష్యూ చేయాలని కోరుతున్నాం. నిజంగానే దేవుని మీద భక్తి నరేంద్ర మోడీ కానీ అమిత్ షా ఉంటే ఇమీడియట్ గా సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఎవరెవరు కల్పిస్తున్న వాళ్ళకి తప్పనిసరిగా శిక్ష ఇవ్వాలని కోరుతున్నా. జై గోవింద గోవింద గోవింద. చూడండి, నువ్వు దేవుని మీద ప్రమాణం చేయి, లేకుంటే నీ భార్య మీద చేయి, మీ అమ్మ మీద చేయి, కానీ ఇది మాత్రం సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఆరోపణలు ఎవరు చేసినా సిబిఐ ఎంక్వైరీ అని తెలుస్తుంది. మా మీకు వీళ్ళ ఆరోపణతో మేము దుకాణం నడిపాము, ఈడు తిట్టేది ఆడు తిట్టేది ఇది వద్దు. సిబిఐ ఎంక్వైరీ జరిగితే వాస్తవాలు బయటకు వస్తుంది. ఎవరు ఇన్ని రోజులంటే ఇన్ని రోజులు వీళ్ళు వచ్చిండ్రు మొన్ననే. హలో, మన ఏ విధంగానో ఎక్కడో ఒక దగ్గర దొంగతనం ఒక దినం తిరగంగా ఏడనో దొరికింది, అది దొరికింది బయటకు వస్తుంది. ఇక ఇన్ని రోజులు మీరు ఏం చేసిండ్రు, ఇన్ని రోజులు మీరు పట్టుకున్నారా, మీరు లేచిండ్రా అనేది అనవసరం అండి. ఇవాళ వచ్చింది రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఆ రిపోర్ట్ మీద ఏది ఎవరైతే దీన్ని రీసెర్చ్ చేసిండ్రో అది కూడా ఏది గుజరాత్ లో జరిగింది ఈ రీసెర్చ్ మీద ఏదైతే దీన్ని నెయ్యిలో తప్పనిసరిగా ఎద్దు మాంసం అదేవిధంగా చేప మాంసంలో కలిపినికి ఏమేమి కలిపినో టేస్ట్ గురించి ఇవన్నీ బయటికి రావాలనేదే నా ఉద్దేశం. థ్యాంక్ యూ. అది కాదండి, ఎంక్వైరీ అయిన తర్వాత చాలా దేవుని దగ్గర కూడా మీరు ఇన్ని క్వశ్చన్లు వేస్తారా? మీకు దేవుని మీద భక్తి లేదా? ఇదెక్కడ అన్యాయం అండి? లేదు, నేనేమంటే నిజంగా కూడా మన రెడ్డి గారికి